హోమ్ మినిస్టర్తో ఆశ ఏదైనా చూసుకోండి. ఇదిగో ఆశా విత్ లోకేష్. ఫతావలి హోమ్ మినిస్టర్తో. ఇదొకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదొకసారి నేను ప్లే చేస్తా. కనబడతా ఉందా? సుబ్బారావు డీసీపీ పక్కన సిఐ మంతనాలు జరుపుతా ఉన్నారు. ప్లే చేయమని జోగి ఒకసారి నాకు. పోలీసులతోనే, పోలీసుల సమక్షంలోనే, పోలీసులతో కలిసి వస్తా ఉన్న ఫోటోలు. పోలీసులతో వస్తా ఉన్న బాటిల్ ఎగరేసుకుంటూ పోలీసులు వస్తుంది. పోలీసులతో కలిసి ప్రయాణం చేసి పోలీసులు ఏకంగా కలిసి, పోలీసులతో కలిసి వీళ్ళు రావడము, వీడియో క్లిప్పింగ్తో సహా బాటిల్ ఇసిరేసి కొట్టడం. నేను అడుగుతా ఉన్నా, నాగరిక ప్రపంచంలో ఉన్నామా, జంగల్ రాజులో ఉన్నామా అన్నదానికి ఈ వీడియో ఒకటి నిజంగా ఒక నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా. ఏకంగా పోలీసులే దగ్గర ఉండి ఈ కమిషనర్ రామకృష్ణకు ఫోన్ చేసింది. జోగి రమేష్ తిరుపతికి పోతా ఉన్నాడు. తంబళ్ళపల్లిలో వీళ్ళు అక్రమంగా ఈయన మీద పెట్టిన కేసుకు సంబంధించిన కోర్టుకు అటెండ్ కావడానికి. ఈ విషయం దారిలో తనకు ఫోన్లు చేసి ఈ మాదిరిగా గుమికూడుతూ ఉన్నారు మనుషులు అని చెప్పి 2 గంటల నుంచి 5 గంటల దాకా జరిగిన ఈ ప్రక్రియలో తనకు సమాచారం వస్తే 2 గంటల ప్రాంతంలో తను ఏసీపీకి కూడా ఫోన్ చేస్తే, కనీసము లోకల్ సిఐకి కూడా చేస్తే కనీసము నీకు రెస్పాన్స్ కూడా లేదు. కనీసం రెస్పాన్స్ కూడా లేదు. సిపి కనీసం ఫోన్ కూడా ఎత్తలా. నేను అడుగుతా ఉన్నా, ఈ మాదిరిగా ఇక్కడే కాదు, అక్కడ అంబటి రాంబాబు అన్న విషయంలో కూడా అంతే. పోలీసుల సమక్షంలోనే 5 గంటల నుంచి రాత్రి 1:30 దాకా జరిగిన దహనకాండ. పోలీసుల సమక్షంలోనే 5 బండ్లు 5 కార్లు పగలగొట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇల్లు తగలబెట్టిచ్చేశారు, ఆఫీస్ అంతా తగలబెట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో అద్దాలన్నీ కూడా పగలగొట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో ఆడోళ్ళను కూడా దూషించారు. ఇక్కడ కూడా అంతే, పోలీసుల సమక్షంలోనే పోలీసులే పాత్రదారులుగా పోలీసులు కలిసి చేస్తూ ఉన్న డ్రామాలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవన్నీ కూడా ఆధారాలు ఎక్కడికి పోలా, ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఎన్హెచ్ఆర్సీ నుంచి సుప్రీంకోర్టు దాకా ప్రతి గడప కూడా తడతాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న జంగల్ రాజు గురించి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్తాం. ఎక్కడైనా కూడా న్యాయం అనేది డిలే కావచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పెట్టిన దినాలు మాత్రం ఖచ్చితంగా ముగిసాల్సిందే.
కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయాయి. ఇక కళ్ళు మూసుకొని